जय श्रीमन्नारायण श्रीमती रामानुजाय नमः श्री गुरुभ्याय नमः। మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు, అదే రోజు నాడు పౌర్ణమి తిథి. చాలా విశేషమైన రోజు. పౌర్ణమి, శుక్రవారము, లక్ష్మీదేవి ఈ మూడు కలిసి వస్తుందంటే శుక్రవారం అని చెప్పంటే అమ్మవారికి చాలా విశేషమైన రోజు కాబట్టి ఆ రోజు నాడు మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పంటే మీకు ఏదైనా అప్పుల బాధలు ఉన్నా కానీ, లేదని చెప్పంటే మీకు ఎర్నింగ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ అది డబ్బులు పోగవడం అనేది ఉండదు, అంటే జమ అనేది ఉండదు. ఎప్పుడు ఖర్చులు ఇట్లా వస్తుంటాయి, ఇట్లా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు నాడు మీరు పౌర్ణమి రోజు కాబట్టి ఆ రోజు నాడు అమ్మవారి యొక్క అని చెప్పంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలకు, విష్ణు ఆలయాలకు, ఏ ఆలయానికి వెళ్ళి అక్కడ తులసీ దళంతో అర్చన చేయించండి. అర్చన చేయించిన తర్వాత అక్కడ మీరు అదే అంటే ఒక ఆలయ ప్రాంగణంలో మీరు కూర్చొని అష్టోత్తర శతనామావళి అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి జపించండి. ఒకసారి కాకుండా 2 సార్లు జపించినా పర్వాలేదు. తర్వాత అదే అని చెప్పంటే స్వామివారిని కూడా మీరు ఆహ్వానించాలి. అంటే నారాయణులను ఇద్దరిని మీరు ప్రార్థించడం వల్ల మీకు విశేషమైన లాభం అనేది ఉంటుంది. తర్వాత మీకు మీ యొక్క అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. తర్వాత మీ యొక్క అప్పుల బాధలు తీరుతాయి. తర్వాత అదే అని చెప్పంటే సంపాదన అనేది మీకు ఇలా చేస్తూ మీకు సంపాదన మిగలకపోవడం వల్ల అలాంటి ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు నాడు మీరు అక్కడికి విష్ణు ఆలయాలకు, క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామాలు జపించండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.